ఎండోక్రాలజీ విభాగంలోకి వస్తుంది. ఇది థైరాయిడ్ తగ్గదు, ఇది తగ్గదు. అంటే టైప్ 1 తగ్గదు, టైప్ 2 తగ్గదు కదా డయాబెటీస్లో. అలాగే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర రెగ్యులర్ థైరాయిడ్కి పరిష్కారం లేదు, హషిమోటో థైరాయిడ్కి అసలు అంతకంటే పరిష్కారం లేదు. ప్రపంచంలో తగ్గడానికి ప్రసక్తే లేదు. రెండు కూడా వాళ్ళ దగ్గర చచ్చే వరకు మందులు వాడాలి. దాని మీద ఉపయోగం లేకపోగా శరీరం సర్వనాశనం అవుతుంది. మన దగ్గర సీనం లేదు. నార్మల్ థైరాయిడ్ అయితే వీఆర్ డైట్ చేస్తే 90% మందికి నెలలో దెబ్బకి ఎగిరిపోద్ది. లేదా ఇంకేమైనా మిస్ అయితే ఇంకో నెల లేదా ఇంకొక నెల థైరాయిడ్ డైట్లో తప్పు చేశారనుకుంటే తగ్గి తీరాల్సిందే ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ థైరాయిడ్. అంతే. అయితే మందులు ఏం చేస్తారంటే వీళ్ళని షుగర్లో లాగా మందులు పెంటకప్పులో పారేమని చెప్పడం. వాళ్ళు థైరాయిడ్ కోసం ఇచ్చిన మందుల్ని ఒక నెల రోజుల పాటు కంటిన్యూ చేస్తారు. తర్వాత 2 డేస్ పాటు ఆపుతారు. 2 డేస్ పాటు ఆపి అప్పుడు టీఎస్హెచ్ ఆ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్న తర్వాత, అంటే 2 రోజులు మందు ప్రభావం థైరోనామ్ ప్రభావం లేని టీఎస్హెచ్లు ఇతర ఫిగర్లు చూసుకున్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి మనం వీళ్ళకి తీసేయటమా, సగం తీసేయటమా. 90% మందికి మొదటి నెల వెళ్ళిపోతుంది. ఒక 10% మిగులుతారు. అంతే సింపుల్గా మీ జీవితంలోంచి రెగ్యులర్ థైరాయిడ్ వెళ్ళిపోతుంది.